లార్డ్ అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన అసలుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభు, మేము వాక్యం చెప్పుచుండగా ప్రభు వాక్యంలో మీరుండండి నాయన. ప్రభు వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము ప్రసంగి 4 చూద్దామండి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధపడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడును లేకపోయాను. నిజమే కదండి. ఈ రోజుల్లో సూర్యుని క్రింద క్రియలు అనేకమైనవి జరుగుతున్నవి. కానీ ఇవన్నీ కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది బాధ పెడుతూ ఉంటారు. కానీ బలవంతులు బాధ పెట్టుచున్నారు. కానీ వాళ్ళకంటే బాధపడేవారు వాళ్ళకంటే బలమైన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఆ బాధను తట్టుకోవడానికి వారికి దేవుడు చాలా శక్తిని ఇస్తున్నాడు, చాలా మంచిని చేస్తున్నాడు, వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళే బలవంతులు పెట్టే బాధకి ఇంకా బలముగా చేకూర్చుకుంటున్నారు. వారు మనుషులు లేక కన్నీళ్లు విడుచుచు వాటిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడని. నిజమే కదా. బాధల్లో ఉంటే ఎవరను కూడా వెళ్ళి వారిని ఓదార్చడం, వారిని ఎవరను కూడా ఓదార్చకుండా ఇంకొక 2 మాటలన్నీ వస్తూ ఉంటారు. ఇకను పుట్టినవారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులను చూచియుండుడని హేతువు చేత ఈ ఉభయముల కంటెను వారి ధన్యులు అనుకుంటారు. ఇకను పుట్టిన వారు కూడా ఎలా ఉంటారో, సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులను చూచి హేతువు చేత ఉభయముల కంటెను వారి ధన్యులు అనుకోండి. సూర్యుని కింద చాలా అంటే ఆకాశము భూమి మధ్యన మనము ఉన్నాము, భూమిపై ఉన్నాము, ఆకాశం క్రింద. సూర్యుని క్రింద ఉండి ప్రతి వారిని కూడా అన్యాయం చేస్తున్నారు. కానీ ఇది ప్రసంగి స్వయంగా తెలుసుకుని వ్రాసినవి అన్నీ కూడా. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకార్యములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా నొకడుకు గాలిని పట్టుకునుటకై చేయు ప్రయత్నముల వంటిది. ఏంటదండి? నరులు మరియు కష్టమంతయు కూడా నేర్పరితో కూడిన పనులన్నీ నరులకు రోషములన్నీ పుట్టించును నాకు కనబడెను. రోషం కారణములని కనబడెనని చెప్పుచున్నాడు ప్రసంగి. ఇది వ్యర్థంగా నొకడు గాలిని పట్టుకునేటకై చేయి ప్రయత్నములు. గాలిని ఎవరైనా పట్టుకోగలరంటారా? గాలి మనకి కనిపిస్తుందంటారా? కనిపించదు కదా. అలాగే నరుని కష్టం కూడా అలాగే కనిపించదని చెప్పుచున్నాడు ప్రసంగి. బుద్ధిహీనుడి చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును. శ్రమను గాలికైనను యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. ఏమంటున్నాడు? బుద్ధిహీనుడు 2 చేతులు మడుచుకుని తన మాంసము భక్షించుట కంటేను శ్రమను గాలికైనను ప్రయత్నము చేయు 2 చేతుల నిండా నుండుట కంటే చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం. నిజమే కదా. ఎక్కువగా మాట్లాడామనుకో ఏమంటారు? వీడు చాలా అలరోడు బాబు అని అంటూ ఉంటారు. అదే సైలెంట్గా ఉంటే చాలా సైలెంట్ రా బాబు, వీడు చాలా మంచివాడు అని కూడా అంటాడు. మంచి అనిపించుకోవడానికి ఎంతో కష్టపడాలి, కానీ చీ అనిపించుకోవడానికి 1 క్షణము సరిపోతుంది. అందుకనే ఏం చేయాలి? మాంసము భక్షించుట కంటేనే శ్రమపడి గాలికైన ప్రయత్నం చేయుట, 2 చేతులను మడుచుకుని కూర్చునుట కంటేను 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండట. నెమ్మది కలిగి ఉన్నాం అనుకోండి, మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనం చాలా ప్రశాంతతనే కలిగి ఉంటాము. అదే మనము ఎవరినైనా సరే తిట్టినాను కూడా, ఎవరినైనా సరే ద్వేషించినా కూడా మనకి ఏమంటారు? మనకు మనశ్శాంతి కూడా ఉండదు. ఎందుకంటే అయ్యో నేను ఎలా తిట్టానే, అయ్యో నేను ఎలా అన్నానే అని మనమే బాధపడిపోతూ ఉంటాము. నేనేలా చింతింపక వ్యర్థమైనదని మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. నేనేలా చింతింపగా వ్యర్థమైనదని మరి ఒకటి కనబడేనండి. సూర్యుని క్రింద నాకు కనబడేనని చెప్పుచున్నాడు. ఏంటది? అది ఒంటరిగా నన్ను ఒకడు కలడు. అతనికి జతగాడు లేకుండా, కుమారుడు లేకుండా, సహోదరుడు లేకుండా, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నదని నేనెరుగక
ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగి ఉండును. ఎవరండి? ఒంటరిగా నన్ను కూడా మనము ఏదైనా తప్పు చేసామనుకోండి, ఏం చేస్తాము? ఒంటరిగా ఎవరినైనా కలవగలమా? కలవలేము. ఎందుకంటే మనకు భయం వేస్తుంది. ఏమైనా చేస్తాడేమో, ఏమైనా తిడతాడేమో అని భయం వేస్తుంది. ఒకడు ఒంటరిగానే మనము సహోదరిని కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా చాలా కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా కుటుంబాలలో చాలా శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటినప్పుడు మనం సహోదరుని ద్వేషించి ఏమైనా చేయగలమా? కయ్యని ఏం చేశాడు? తన సహోదరిని చంపాడు, కానీ తన రక్తము అతనే ప్రార్థన చేసినది. అలాగే మన సహోదరిని ఏం చేసినా కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంతో మనోహరమని చెప్పినాడు దేవుడు. ఎడతెగక కష్టపడుచు అతడు ఐశ్వర్యం చేత తృప్తి నొందును. అతడు సుఖమును మన చేతుల కష్టార్జితమును అనుభవించుట వారికి ఎంతో శ్రేష్టమని చెప్పాడు. మనం కష్టపడి పనిచేసి మనం బ్రతకమనుకో, అది మనకి తృప్తిగా అనిపిస్తుంది. ఒకవేళ లేదనుకో, దాన్ని ఏం చేస్తాము? మనం ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు, ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగి ఉండును. ఇద్దరి కష్టము చేత ఉభయములకును మంచి ఫలములు కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. అంతే కదండి. ఒక్కరు ఒంటరిగా వెళ్ళామనుకో, ఇప్పుడు చూడండి, పాస్టర్ల మీద చాలా దాడులు జరుగుతున్నవి. పాస్టర్ల మీద చాలా దాడులు జరుగుతుంటే ఏమంటున్నారు? పాస్టర్లు ఎవరు కూడా ఒక్కొక్కరు వెళ్ళకండి, ఇద్దరేసి వెళ్ళండి, ఏ సమయాన్ని ఏమి జరుగునో కూడా ఎవరికి తెలియదు, అందుకని ఒంటరిగా వెళ్ళకండి, క్రైస్తవులు జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా వెళితే ప్రమాదం, ఒంటరిగా వెళ్ళటం వలన నష్టం కూడానే. అలాగే ఒంటరిగా వెళ్ళకోకుండా ఇద్దరు వెళితే ఏ అపాయం వచ్చినా ఒకళ్ళని కొట్టగలరు, కానీ ఇద్దరిని కొట్టలేరు కదా. అందుని బట్టి అని చెప్పుచున్నాం, ఇద్దరు కలిగి ఉండుట నెమ్మది కలిగి ఉండి. ఎగడతెగక అతని ఐశ్వర్యమును అతని తృప్తి పొందును. అతడు సుఖమును నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగి ఇద్దరి కష్టము చేత ఉభయములు మంచి ఫలములు కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. నిజమే కదండి. భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడితేనే ఆ సంసారం పైకి వస్తుంది. ఒకవేళ ఒకరు కష్టార్జితం అనుకో, ఏం చేస్తారు? ఒకరు కష్టపడి ఒకరి ఇంటి దగ్గర కూర్చుంటే వారు సంపాదించింది ఇలా వారి ఇంటి దగ్గర కూర్చుని తినడంలోనే సరిపోతుంది. అదే ఇద్దరు కలిసి కష్టపడి సంపాదిస్తే వేడి నీళ్ళకి చన్నీళ్ళు చాయము అని అంటూ ఉంటారు కదా పెద్దలు, అలా ఉంటుంది. ఒకరు కష్టార్జితం కంటే ఇద్దరు కష్టపడి పనిచేయుట మేలు. వారి పడిపోయినను ఒకడు తన తోడు వానికి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకుని ఉండిన ఎడల వారికి వెంట కలుగును. ఒంటరిగానికి వెంట ఎలాగు పుట్టును? ఒంటరి యగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నిదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. నిజమే కదండి. మన చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా ఒక చిన్న కథ. అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరమైంది. ఒక్కొక్క తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే వాళ్ళ 4 ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవారు. వారు ఒకరినొకరు కూడా ద్వేషించుకుంటూ ఉండేవారు, ఒకరినొకరిని తిట్టుకుంటూ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి ఉన్నారు. తండ్రి వృద్ధివాడైపోయిన తర్వాత ఆ తండ్రి మంచం మీద ఉండి చాలా బాధిస్తున్నాడు. 4 బిడ్డల్ని చూసి కూడా చాలా బాధపడుతూ ఉండేవాడు. చాలా బాధపడుతూ ఉంటే నా బిడ్డలకి నేను ఎలా చెప్పాలి, నా బిడ్డలు నా మాట వినట్లేదని చాలా బాధపడుతూ మంచాన్ని పడ్డాడు. కొంతకాలానికి మంచాన్ని మీద పడితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక ఉపాయం తట్టిందంటండి. ఏంటది? 4 కొడుకుల్ని పిలిచి, అమ్మ 4 మీరు 4 కర్రలు తీసుకురండి అని అన్నాడు. 4 మనిషికి వచ్చి 2 కర్రలు తీసుకురండి. మనిషికి వచ్చి ఒక 2 కర్రలు తీసుకొస్తే ఆ 2 కర్రల్ని ఏం చేశాడంటే 4 తీసుకొచ్చారు. తెల్లవారు మళ్ళీ ఆ కర్రలను తీసుకొస్తే ఆ కర్రలు తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క కర్ర కింద పెట్టమని ఒక్కొక్క కర్ర విరిచాడు. ఒక్కొక్క కర్ర విరిచేయండి అని అన్నాడు. ఒక్కొక్క కర్రని టపమంటే విరిచేశారు. అలా కదని ఇంకో కర్రలు ఉన్నాయి కదా, అవి తీసి ఒక కట్టండి అని అన్నాడు. కట్టిన తర్వాత 4 ఇట్లని కలిపి కడితే విరగదీయమంటే విరగదీయలేకపోయాడు. 2వ వాడు కూడా విరగదీయలేకపోయాడు. 3వ వాడు కూడా విరగదీయలేకపోయాడు. 4వ వాడు అది ఏంటంటే ఆ తాడు కట్టడం వలన గట్టిగా ఉన్నది.
గట్టిగా ఉండి అది 4 కర్రలు కాబట్టి ఐక్యత కలిగి ఉన్నాయి కాబట్టి ఒక గుంపుగా ఉన్నది కాబట్టి అది ఏమైంది విరగొట్టలా. అదే ఒక్కొక్కరు అయితే ఏంది వెంటనే విరిచేశారు. అలాగే కలిసి ఉంటే కలది సుఖం, కలిసి లేకపోతే ఒంటరిగా ఉంటే ఎవరైనా సరే ఏదైనా చేయగలుగురు. అదే ఒంటరిగా కలిసి ఉంటే ఎవరు కూడా ఏమీ చేయలేరని అర్థమని చెప్పాడు తండ్రి. ఆ ఉపమానం చెప్పుతుంటే బిడ్డలు వెంటనే వారు కన్నులు తెరుచుకున్నారు. అవును కదా, మేము నలుగురు, తండ్రి కూడా చెప్పాడు ఏమని, మీరు నలుగురు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అదే మీరు కలిసి లేకపోతే ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా చేయగలరు. ఈ రీతిగా పొలాలు ఒక్కొక్కటి ఎలాగైతే విరవగలిగారు అలాగే మిమ్మల్ని అందరం కూడా అలాగే చెడుని చేసి మిమ్మల్ని మీ మనసుని విరిచివేస్తారు. అలాగే మీరు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు అని చెప్పాను. అలాగే మనం అందరు కలిసి ఉన్నామనుకోండి, అది ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం అని చెప్పి ఉన్నాడు దేవుడు. అందరూ ఐక్యత కలిగి జీవిస్తే ఎవరు కూడా ఏమి చేయలేరు. అదే మనం విడిపోయి ఉన్నామనుకోండి, ఎవరొకరు కూడా అలాంటి అనుభవం నేను అనుభవించాను. అనుభవం మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ కలిసి లేని అనుభవం నేను చాలా అనుభవించాను. నా భర్త పట్ల కానీ ఒకవేళ నా పట్ల కానీ ఎవరి పట్ల అయినా సరే నేను అనుభవించే ఉన్నాను. అలాంటిది అన్నదమ్ములు కలిసి లేకపోవడమా ఎలా ఉంటుందో, కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎవరినైనా నేను కలుపుకోవడం కదని, కానీ నన్ను ఎవరు కలుపుకునేదని కాదు. కానీ అది అందుని బట్టి కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఆ రోజునే చెప్పారు. అలాగే అందరూ కూడా కలిసి ఉంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇద్దరు కూడి వారందరినీ కూడా కొట్టగలరు. అవును కదా, నలుగురు కలిసి ఒకరిని కొట్టగలరు, కానీ ఒక్కడు కలిసి నలుగురిని కొట్టలేడు కదా. అలాగే ఉంటుంది అనమాట, కలిసి ఉంటే అలా ఉంటుంది. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అవును కదండి, మూర్ఖత్వంగా ఉంటే వీడు చాలా మూర్ఖుడురా అని మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఏం చేసినాను కూడా మనం మూర్ఖంగా కానీ కోపం కానీ ఉంటే ఏది కూడా మన దరికి రాదు. మనకు డబ్బు ఏం చేస్తుంది, ఏం చేయదు. ఏదైనా సరే మంచి మాటను బట్టి మంచి ప్రవర్తనను బట్టే కదా ఎవరైనా సరే. ఒకవేళ మనం దారంటే వెళ్తున్నాం అనుకో, మనం కోపంగా వెళ్ళామనుకో ఎవరైనా మాట్లాడతారా? ఎవరు కూడా మాట్లాడరు. అదే నవ్వుకుంటూ సరదా మాట్లాడితే మరి ఏం చేస్తారు, బాగున్నావా అని అడుగుతూ ఉంటారు. ఏదైనా సరే మన మాట తీరువుని బట్టే మనకి నమస్కారం కూడా చేస్తారు. ఒకవేళ ఒక పాస్టర్ గారు రోడ్డు అంటే వెళ్తున్నారు అనుకోండి, ఆయన చాలా మూర్ఖుడు కానీ రౌడీ కానీ ఉన్నాడు అనుకో, ఏం చేస్తారు, చిచి ఈడా అని అంటారు. అదే వినయంగా విధేయతగా ఉంటే పాస్టర్ గారండి వందనాలండి అని చెప్తుంటారు. మన ప్రవర్తనను బట్టే 2 చేతులు ఎత్తి దండం పెడతారు. మనం ఉన్న విధానమును బట్టే మనకి నమస్కారం. ఒక మాస్టర్ వెళ్ళినా కూడా అంతే, మాస్టర్ కోపంగా ఉన్న కొట్టినా తిట్టినా కూడా ఏ విద్యార్థి కూడా లెక్క చేయరు. అదే మంచిగా ఉండి చక్కగా చారదీసే ప్రేమగా మాట్లాడితే సార్ వందనాలు సార్ అని అంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తూ ఉంటారు. మరి మనమున్న విధానమును బట్టి మనమున్న దానిని బట్టి వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని మంచి బుద్ధిని కలిగి ఉంటే మంచిని చెవి పెడితే రాజు కంటే భేదవాడే జ్ఞానవంతుడు అవుతాడు, శ్రేష్ఠుడు. ఎందుకంటే మంచిని కలిగి ఉండటం వల్ల భేదవాడైనా కూడా శ్రేష్టంగానే మంచివాడుగా. అట్టివాడు తన దేశమందు భేదవాడుగాను పుట్టిన పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. ఎక్కడన్నా అట్టివాడైన దేశంలో ఉన్న భేదవాడైనను పట్టాభిషేకం చేత ఇందువలన వారి మంచితనమే వారిని కాపాడింది, వారిని రక్షించింది. ఎవరైనా సరే మన మంచితనమే మనల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా రక్షిస్తూ ఉంటుంది. మనం ఏమైతే విత్తుతామో అదే కోస్తాము, కానీ వేరేది కదా. మనం మంచిని విత్తితే మన మంచిని బట్టే మనకి చాలామంది మనకు కూడా ఉంటారు, కానీ మన వెనకాల మనకి గోతులు తవ్వుతుంటారు. మనల్ని అడ్డం పెట్టుకుని వారు మెప్పులు పొందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, ఎవరితో తవ్వుకున్న గ్రోత్లో వారే పడిపోతూ ఉంటారు. అలాంటినప్పుడు మనం వాళ్ళకి చోటు ఇవ్వకూడదు అని అనుకుంటాం, కానీ వాళ్ళే వచ్చి తీసుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా వినియమం కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా ఏం చేస్తాడు, ఏమి విత్తుతాం మనం ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తామనుకో అనింద తిరిగి మనకే వస్తూ ఉంటుంది. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి తన క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబడును అన్నది. మన తీర్పుని బట్టి మనము చేసే దానిని బట్టి ఉంటుంది. ఎదుటి వారిని మనం మంచిగా చూసామనుకో తిరిగి మనకి మంచి వస్తుంది, మనం చెడుగా చూసామనుకో మనకి చెడుగా వస్తుంది. అందుని బట్టి అయినా సరే మనం భేదవాని వలె ఉండాలి, కానీ ధనవంతుని వలె మూర్ఖుల వలె ఉండకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెను ప్రార్థించుకున్నాం. స్తుతులపైన ఆసీనుడైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ.
మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నేను హాస్పిటల్లో చాలామంది ప్రభా రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో నేను ప్రభా ఉన్నారు ప్రభా. వారి జ్వరములను మొట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యినాడు నేను ప్రభా. ఆ బిడ్డను కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ హస్తములతో మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఏ శాతాన్ శోధనలను ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా. కృంటి వారిని, గుడ్డి వారిని, మృగవారిని, చెవిటి వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు ప్రభా. నడు వయసులో ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలని ప్రభా దీవించమని, వెధవరాలు బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. నాయన అనేకమైన ప్రభా బాధలతో ఉన్నారు నాయన ప్రభా. వారి బాధలను, వేదలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. కన్నును ప్రభా గాయమైనది ప్రభా. ఆ బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విధవరాలు దర్పున ప్రభా వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకే స్తోత్రము, వందనాలు యేసయ్యా. నీకు నేను ప్రభా ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోలేము కానీ నాయన ప్రభా. నేను మనస్ఫూర్తిగా ప్రభా కృతజ్ఞతలు తప్పగాని ఇంకేమీ నీకు చెల్లించలేము నాయన ప్రభా. మా హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభా. మీరు తట్టు త్రిప్పమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తోత్రములు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన ప్రభా. నైనా నీకు స్తోత్రాలు ప్రభా. యవనస్తులు నైనా ప్రత్రొట్టిల్లో పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటి బిడ్డలని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలో వెలిచినటువంటి ప్రభా వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. బిడలేని వారికి బిడలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా ఎన్నో వేదనలతో పడి ఉన్నారు ప్రభా. వారి వేదనలను, శోధనలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. చదువు నాయన ప్రభా చదువుకున్న బిడ్డలు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకున్న వారు రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము, గానములు చేయుచున్నాను నాయన ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నానన్నారు ప్రభా. బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయనా నీకే స్తోత్రాలు నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారికి సరి అయిన సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రాలు నాయన ప్రభా. నీకు వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్ అంతట్లో తోడునీడుగా ఉండి ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఇంకా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మా రుణములను క్షమించు, దుష్టుల నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.